హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఏంటంటే అబౌట్ సంథింగ్ అబౌట్ అమెరికా. ఓకే, అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయండి. అట్ దట్ సేమ్ టైమ్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి. మేబీ అరౌండ్ మోర్ దెన్ 5 కూడా ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ ఫ్యామిలియర్ విత్ దామ్ అండ్ ఐ కెన్ టెల్ యూ. ఈఎస్టీ అని అంటే ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ జోన్ అని, పిఎస్టీ అంటే పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ జోన్ అని, ఎంఎస్టీ అంటే మౌంటైన్ స్టాండర్డ్ టైమ్ జోన్ అని, సిఎస్టీ అంటే సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ జోన్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ బేసిక్గా వీటన్నిటికీ కూడా డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇప్పుడు మన ఇండియాలో అయితే మ్యాక్సిమం 1 or 2 టైమ్ జోన్సే ఉంటాయి, కానీ ఇక్కడ 5-6 టైమ్ జోన్స్ ఉంటాయండి. ఎందుకంటే ద రీజన్ ఏంటి అంటే, ఈ అమెరికా అనేది ఈ భూభాగం లైక్ జియోగ్రఫికల్ ఏరియా అనేది చాలా పెద్దది. ఓకే, చాలా పెద్దది అవ్వడంతో ఈ పర్టికులర్ ఒక్కొక్క రీజియన్లో ఉండే స్టేట్స్కి, కొన్ని రీజియన్స్కి సన్లైట్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఇంకా ఈ భూమిలో ఇటుపక్క ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం లేట్గా వస్తుంది, ఇంకా ఉండేవాడు ఇంకా లేట్గా వస్తుంది, సెంటర్లో ఉండే వాళ్ళకి ఒక ఈక్వల్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఈ టైం జోన్స్ సెట్ చేసుకున్నారంట అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఒక ఏరియాలో సన్లైట్ త్వరగా వచ్చేసింది అనుకోండి, వాడికి 6 టైం పక్కన పెట్టండి, సన్లైట్ వచ్చేసి ఉంటుంది వాడికి. ఎక్కువ సన్లైట్ వచ్చినప్పుడు 6 o'clock అంటే ఎలా ఉంటుంది, వాడు టైం వేస్ట్ అయిపోతుంది, మరి త్వరగా చీకపడుతుంది కదా. అందుకనే ఆ ఈఎస్టీ టైం జోన్లో ఉన్న వాళ్ళకి త్వరగా వచ్చేస్తే 6 o'clock, ఇక్కడ పిఎస్టీ ఉన్న వాళ్ళకి 3 గంటల డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈస్టర్న్ టైం జోన్కి పిఎస్టీకి 3 గంటల టైం డిఫరెంట్ ఉంటుంది. వాడికి 6 అయితే వీడికి ఇంకా అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ 3 గంటలు ఉంటుంది అనమాట. సో వాడికి 6 అయితే ఇక్కడ మార్నింగ్, సారీ, వాడికి 9 అయితే ఇక్కడ మార్నింగ్ 6 అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఆ డిఫరెన్స్. అలానే సెంట్రల్ టైం జోన్కి 2 hours డిఫరెన్స్ అనమాట. ఈఎస్టీలో ఉన్న వాడికి 6 అయితే వాడికి 4 గంటలు ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క యూఎస్లో ఉన్న టైం జోన్స్ అన్నిటికీ డిఫరెంట్ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే, అతిపెద్ద భూభాగం మనం ఇది ఒక ప్రూఫ్ ఏంటంటే, భూమి ఒక ఫ్లాట్గా లేదు, సన్లైట్ అన్ని చోట్ల ఒకేలాగా పడట్లేదు అని తెలుసుకోవడానికి ఒక ప్రూఫ్ లాగా ఇది పనిచేస్తుందని నాకు అమెరికా వచ్చిన తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ.